అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎఫ్ఎస్ పీటర్ అంకుల్ గురించి నేను చెప్పేంత యోగ్యుని కాదు, కానీ అంకుల్ తోటి చాలా గత 10 సంవత్సరాలుగా కొంచెం ఎక్కువ సమయం అంకుల్తో గడపడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో అంకుల్ తోటి కొంత సంభాషణ, కొంత కాన్వర్జేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళా అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం నాకు చాలేదు. చాలా భయం అంకుల్ అంటే నాకు. దాని తర్వాత మా అపార్ట్మెంట్లోనే, నేను అపార్ట్మెంట్లోనే 101లోకి అంకుల్ వచ్చారు. మేము 201లో ఉన్నాం. అప్పటి నుంచి కొంత ఫ్రీక్వెంట్గా అంకుల్ తోటి కలవడానికి, అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయమే అయినప్పటికీ కూడా వెళ్ళి కలవడానికి ప్రభువు సహాయం చేశాడు. అంకుల్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి 3 విషయాలు ఉన్నాయి, చెప్తాను. ఒకటి, ఆయన 4 గంటలు నిద్రలేస్తాడు. హీ వేక్స్ అప్ ఎట్ 4 o'clock అండ్ స్టార్ట్ రీడింగ్ బైబిల్. అంకుల్ కింద పడి ఒక కన్ను డ్యామేజ్ అయింది. నా దగ్గర కొంచెం ఎక్కువ అంకుల్ హెల్త్ గురించి సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. సురేష్, ఇప్పుడు 2వ కన్ను కూడా పోతుందంటావా, ఈ కన్ను వల్ల ఈ కన్ను కూడా పోతుందంటావా అంటే, అట్లా ఏముండదు అంకుల్, డోంట్ వరీ అంటే, ఏం పర్వాలేదు, పోయినా పర్వాలేదు అని చెప్పని ఏమాత్రం నిరుత్సాహపడేవాడు కాదు. ఒక కన్ను కనబడకుండా అయిపోయిందంటే ఎంత యాంగ్జైటీ ఉండాలి, ఎంత భయం ఉండాలి, ఎంత బాధ ఉండాలి. ఆ బాధ అనేది అసలు ఆయనకి అంకుల్కి లేనే లేదు అసలు. హీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు హిస్ ఐ. చెక్ कर रही हूं पानी है या नहीं ना करो से. అది ఎంత మంచిగా అనిపించిందండి నాకు. ఒకవేళ నాకే అట్లా జరిగితే నేను ఇలా ఉండగలనా అనిపించింది. 2వ కన్ను పోయినా పర్వాలేదు సురేష్, ఏం కాదు అని చెప్పనేవాడు. లే, అట్లేం అనుకోకండి అంకుల్, అట్లా ఏం పోతులే, అదేం కాదు, ప్రభు సహాయం చేస్తాడనేవాడిని. అంత అప్పటి వరకు కొంచెం మంచిగానే చదువుకునేవాడు, కలజోబెని చదువుకునేవాడు. ఎప్పుడైతే ఐ ఎఫెక్ట్ అయిందో, హీ స్టార్టెడ్ రీడింగ్ బైబుల్ విత్ అదే భూతద్దం పెట్టుకొని చదివేవాడు. 4 o'clockకి నిద్ర లేచి 2 లైట్లు వేసుకొని కూర్చొని ఎంత చిన్న పిల్లవాడు వలె వంగి ఆ భూతద్దం పెట్టుకొని చదువుతా ఉన్నప్పుడు నేను గమనించేవాడిని, చూసేవాడిని. ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూర్చులో కూర్చొని ఆయన కాళ్ళు చూసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎన్నోసార్లు ఆయన అట్లానే కూర్చొని వాక్యం చదువుతూ ఉండేవాడు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆయన ఏం చదువుతాడా అని చెప్పి చూస్తూ ఉండేవాడిని. పెన్సిల్ పెట్టుకొని ఎన్ని రాస్తూ ఉంటాడు, ఎన్ని రాస్తూ ఉంటాడు. ఆయన బైబిల్ ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఇఫ్ యూ ఓపెన్ దట్ బైబిల్, ఎన్నిసార్లు ఆ వాక్యాలు చదివాడని అనిపిస్తూ ఉంటుంది. అంకుల్ వర్షిప్ మీద చెప్పేటప్పుడు నేను చాలాసార్లు విన్నాను. ఎన్నో వచనాలు బైబిల్ చూడకుండానే చెప్పేటువంటి దాసుడు, ఎంత వాక్యాన్ని కండద చేసేవాడు. ఈ వయసులో కూడా వచనాలు మర్చిపోకుండా, నేనైనా చాలాసార్లు మర్చిపోతాను కానీ నాకు రాదు, కానీ అంకుల్ చాలా వచనాలు కండత పెట్టాడు ఈ యంగ్ జనరేషన్కి. ఆ ఏజ్లో ఉన్నా కూడా ఇంకా వచనాలు కండత పెడుతూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. చూడకుండానే వాక్యాలు చదువుతూనే ఉంటాడు, చెప్తామని అంటాడు. సో అంకుల్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ గెటప్ ఎట్ 4 o'clock అండ్ రీడ్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం ఇదైన తర్వాత ఇప్పుడు 5 గంటలు లేస్తున్నారు, కానీ అంతమంది 4 o'clockకే లేచేవాడు. సో అంకుల్ దగ్గర ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం అంకుల్ తోటి కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా నాకు దొరికేది. కొంచెం నేను కూడా కఠినంగానే మాట్లాడేవాడిని సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి. ఎప్పుడు కూడా తను కోపగించుకొని అట్లా కాదు ఇట్లా కాదు అని అనేవాడు కాదు. ఒకవేళ దానికి ఆన్సర్ లేకపోతే కామ్ అయిపోయేవాడు. ఒక చిన్న పిల్లవాడిని వలె సమాధానం చెప్పేవాడు. నువ్వేం నన్ను అడిగేది అని ఎప్పుడు అడిగేవాడు కాదు. నువ్వేది నాకు చెప్పేది అన్న ఎప్పుడు అనేవాడు కాదు.
నాకు ఎవరితో అయితే కొంచెము సన్నిహిత సంబంధం ఉంటుందో కొంచెం వాళ్ళతోటి గట్టిగా అడిగేస్తాను. అట్లా అంకుల్ కూడా ఒకసారి అడిగినా కూడా ఎప్పుడు కూడా అఫెండ్ కాలేదు. ప్రార్థన చేసి సురేష్ అని చెప్పి అనేవాడు. ఎప్పుడు కూడా నన్ను గద్దించలేదు. ఎప్పుడు కూడా ఆయన మాటల్లో కోపం కానీ ఎప్పుడు నేను చూడలేదు. అంకుల్ చాలా వయసు అయిపోయింది కదా, రిటైర్ అయిపోయారు కదా, రెస్ట్ తీసుకోండి అంకుల్, ఎందుకు మళ్ళీ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు, వద్దు అంకుల్, యూ టేక్ రెస్ట్, ఇక్కడి నుంచి మళ్ళీ ఏపీకి వెళ్ళి మళ్ళీ రావడానికి చాలా కష్టం కదా, రాను పోను ఇన్ని గంటలు ట్రావెల్ చేయాలి, మినిమం మోర్ దెన్ 14 hours మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఈ వయసులో మీకు కరెక్ట్ కాదేమో, రెస్ట్ తీసుకోండి అంకుల్ అని చెప్పిన, ఏం పర్వాలేదు సురేష్, నేను ఐ కెన్ గో అండ్ కమ్, మరి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డెసిషన్, నేను నా సర్వీసెస్ అవసరం అని చెప్పారు, కానీ నేను పోక తప్పడం లేదు, నాకు ఇష్టం లేదు కానీ పోక తప్పడం లేదు, ప్రభు ఇచ్చిన అవకాశం అని ఎంత సామాన్యంగా చెప్పేవాడంటే, ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర కూర్చొని పనిచేసిన వ్యక్తిని ఎవరు నమ్మరు ఆయన చూస్తే. సచ్ ఏ హంబుల్ పర్సన్. ఎంత దీనుడు అంటే ఎప్పుడు కూడా నేను ఉన్నత స్థానంలో ఉన్నాను అని ఎప్పుడు గర్వించేవాడు కాదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడేవాడు కాదు. హీ నెవర్, ఎప్పుడు కూడా బోస్ట్ కూడా అయ్యేవాడు కాదు. మనం ఎవరినన్నా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ లేకపోతే వెళ్ళేసేసి వాళ్ళతో ఫోటోలు దిగి ఎంత గర్వంగా ఫీల్ అవుతామో, కానీ ఆయన సీఎం పక్కనే కూర్చొని వాళ్ళకి సలహాలు ఇచ్చి ఎంతో ప్రభుత్వంలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. అందుకని అంకుల్ని చూసి ఆఫీసర్స్ కూడా చాలామంది భయపడతారు. ఎప్పుడు కూడా చేయి చాచే వారు కాదు, ఎప్పుడు కూడా ఒక పైసా కూడా, ఈవెన్ నాకు చెప్పేవాడు అన్నమాట, ఆఫీస్లో కూడా ఒక పేపర్ కూడా వాడేవాడు కాదంట, ఓ పెన్ను కూడా వాడేవాడు కాదండి పర్సనల్ యూజ్ కోసం. సో అలాంటి చాలా చెప్పాలంటే రైచియస్గా ప్రభు కొరకే బతికినాడు. నేను చాలా క్లోజ్గా అంకుల్ని నేను లాస్ట్ 10 years నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో వాక్యం చదివే नए जूते क्या लग रहे हैं बॉस? सब मेरे तेरे थे, तेरी गर्लफ्रेंड का गिफ्ट है. उसको थैंक्स बोलना. लव यू शीतल. Get footwear and more in 10 minutes on Zepto. बुबू फूफाजी पकोड़े खाने आ रहे हैं. क्या? విషయంలో పఠించే విషయంలో ఆయనకి ఏమి బోధ లేకపోయినప్పటికీ, చెప్పడానికి అవకాశం లేనప్పటికీ ఆయన వాక్యం తన కోసం చదువుకునేవాడు. అది నాకు చాలా నచ్చింది. సో వాక్యం ఇతరులకు బోధించడానికి చదవడానికి కాకుండా తన కోసం తనను చదువుకునే చిన్న పిల్లవాడు ఆయన. వాక్యం విషయంలో నేర్చుకోవడానికి ఎంత ఆశతోటి, ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్ళినప్పుడు అంకుల్ బైబిల్ తీసి చూడండి, ఎన్నెన్ని వచనాలు, ఎన్నెన్ని స్లిప్స్, ఎన్నెన్ని నోట్స్ ఉంటాయో మీరు నమ్మరు. అంత ఒక అట్ట పెట్టుకొని చైర్ వేసి కూర్చొని ఎంత ఇంట్రెస్ట్గా ఒక భూతద్దం పెట్టుకొని, నేనైతే ఒక కన్నుతోటి అంత ప్రయాసపడినేమో అనిపించింది. ఒక కన్నుతోటి అది కనబడి దాంతో ఒక బోధంతో బైబిల్ చదవాలనే ఆశ నాకు కూడా దయచేయ ప్రభా, అటువంటి ఆశ అని నేను కోరుకుంటా ఉన్నాను. అంకుల్ చాలాసార్లు సిక్ అవుతూ ఉన్నాడు. అంకుల్ టేక్ రెస్ట్ అంకుల్, మీరు అటు ఇటు తిరగండి, యూ ప్లీజ్ టేక్ రెస్ట్ అని చెప్పని కొన్నిసార్లు వెళ్ళి పర్సనల్గా మాట్లాడము. సురేష్ నాకు ఇట్లా అవుతుంది అన్నప్పుడు అంకుల్ ఇది తీసుకొని మెడిసిన్ తీసుకోండి అని చెప్పని కొన్ని సలహాలు ఇవ్వడము, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పడానికి ప్రభు నాకు దాన్ని తెచ్చాడు. కోవిడ్లో కూడా అంకుల్ నేను పైనే ఉన్నాను. అంకుల్ నేను పైనే ఉన్నాను కోవిడ్లో, మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, దయచేసి నేను ఎప్పుడైనా రెడీగా ఉంటాను, వస్తాను నేను అని చెప్పినప్పుడు ఓకే 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 అని చెప్పని అంకుల్ చెప్పేవారు. చాలా ప్లెజెంట్. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి వారైనా సరే ప్లెజెంట్గా రిసీవ్ చేసుకుంటారు అంకుల్. ఎప్పుడు కూడా ఆయన
మనుషులను బట్టి తేడా చూపించాడు. నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా చాలా ఎదుటి వ్యక్తికి ఎంత చిన్నవాళ్ళు లేకుండా పెద్దవారిని కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అంకుల్ ఎదురువాడికి సమాధానం ఇస్తాడు. బైబిల్లో ఉన్న ఆ దీనత్వం అనేది దేవుని దాసుని దగ్గర నేను చూడగలిగాను, నేర్చుకోగలిగాను. ఐఎమ్ సో బ్లెస్డ్ హ్యావింగ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఐ వాజ్ సో క్లోజ్లీ వాచింగ్ హిమ్ ఫర్ లాస్ట్ 10 years. ఆంటీ కూడా చాలా ప్రేమిస్తుంది, అంకుల్కి ఎంతో సేవా పరిచయం చేస్తుంది. ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒకరు కుటుంబ ప్రార్థన, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవడము, అనేక మంది కోసం ప్రార్థన చేయడము. అంకుల్ వెళ్తే నన్ను ప్రార్థన చేయమంటాడు. ఈ ఆస్క్ మీ టు ప్రే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్, కూర్చొని నేను ప్రార్థన చేస్తాను కానీ సురేష్ ప్రార్థన చేయనేవాడు. సచ్ ఏ హంబుల్ మ్యాన్. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరకటము చాలా అరుదు. ప్రభు అట్లు ఈ దినాల్లో ప్రభువు తనని మహిమలో పెంచుకున్నాడు. తన సంఘాన్ని, ఈ గ్యాప్ని దేవుడు ఫిల్ చేసి, దేవుడు తన ఆత్మీయ తండ్రులని, ఆత్మీయమైన ప్రజల్ని దేవుడు తీసుకుని పోతా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో సంఘానికి ఎలాంటి వారు అవసరమో ప్రభు చూజ్ చేసుకోవాలి అని ప్రార్థన చేస్తున్న కుటుంబస్తులని దేవుడు సంఘాన్ని ఆదరించినట్లుగా ప్రభు సహాయం చేయండి కాక.